విమెన్స్ ప్రీమియర్ లీగ్ యొక్క రెండవ సీజన్లో గేమ్లు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 26 సోమవారం నాడు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో యూపీ వారియర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ తలపడనుంది. WPL 2024 ప్రారంభ గేమ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడింది. ఒక చివరి నుంచి మరో చివరకు పలుమార్లు ఊగిసలాటంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. ఆలిస్ క్యాప్సీ 53 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో 75 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ 24 బంతుల్లో 42 పరుగులతో ఒక ఇన్నింగ్స్ను బ్లైండ్ ఆడింది. మరియు క్యాప్సీతో ఆమె 40 బంతుల్లో 74 పరుగుల భాగస్వామ్యం చూడటం చాలా అద్భుతంగా ఉంది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 వద్ద నిలిచింది. ప్రత్యుత్తరంలో ముంబై ఇండియన్స్ యాస్తికా భాటియా, హర్మన్ ప్రీత్ కౌర్ల జోడీతో అర్ధ సెంచరీలు సాధించింది. అయితే మ్యాచ్ చివరి బంతికి కౌర్ను క్యాప్స్ అవుట్ చేసినప్పుడు ముంబైకి ఇంకా 5 పరుగులు కావాలి. మరియు ఢిల్లీ విజయాన్ని పసిగట్టింది. కొత్త బ్యాటర్ సజ్జీవన్ సజ్జన క్రీజ్లోకి వచ్చి లాంగర్ రీజియన్లో ప్రశాంతంగా సిక్సర్ని తన జట్టుని గెలిపించడానికి మరియు ఢిల్లీ హృదయాల్ని బద్దలు కొట్టడానికి తన బ్యాట్తో బాధింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన WPL 2024 యొక్క మొదటి గేమ్లో యూపీ వారియర్స్ కూడా ఘోర పరాజయాన్ని చవిచూసింది. 37 బంతుల్లో 62 పరుగులతో రిచా ఘోష్ అద్భుతంగా రాణించడంతో స్మృతి మందానా అండ్ కో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 స్కోర్ చేసింది. రాజేశ్వరి గైక్వాడ్ 4 ఓవర్లో 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. రన్ చేజ్లో వారియర్స్ నుంచి బయటపడటం చాలా నెమ్మదిగా ఉంది. నిజానికి తమ తొలి 10 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. గ్రేస్ హ్యారీస్ 23 బంతుల్లో 38, శ్వేతా సెహ్రావత్ 4వ వికెట్కు 46 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి వారియర్స్ను తిరిగి పోటీలోకి తీసుకొచ్చారు. పూనం ఖెమ్మార్ మరియు దీప్తి శర్మ తమ జట్టును తీసుకువెళ్లేందుకు తమ సాయశక్తులా ప్రయత్నించారు. ఏది ఏమైనప్పటికీ విజయానికి 5 పరుగులు అవసరమైనప్పుడు దీప్తి చివరి బంతికి 2 పరుగులు మాత్రమే చేయగలిగిన తర్వాత ఉత్తరప్రదేశ్ ఆధారిత ఫ్రాంచైజీ చివరికి 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండు జట్లు తమ తొలి గేమ్లలో తమ బాధాకరమైన పరాజయాలను మర్చిపోయి టోర్నీలో తొలి విజయం సాధించాలని కోరుకుంటాయి. రెండు వైపులా చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉండటంతో అభిమానులు మరో గట్టి పోటీని ఆశించవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఎం చిన్నస్వామి స్టేడియం కొన్ని అద్భుతమైన బ్యాటింగ్ వికెట్లను అందిస్తుంది. మొదటి 2 గేమ్లలో జట్లు పవర్ ప్లేలను ఎక్కువగా ఉపయోగించలేదు. అటువంటి పిచ్లో అత్యధిక స్కోరింగ్ల కలయిక చాలా అవకాశంగా ఉంటుంది. మరియు టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయడం తెలివైన నిర్ణయం. యూపీ వారియర్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే చమరి అథాపత్తు మరియు డానియల్ వ్యాట్ మొదటి గేమ్లో బెంచ్పై ఉన్నారు. వారియర్స్ ఇప్పటికే ప్లేయింగ్ లెవెల్లో స్టార్ స్టడెడ్ ఓవర్సీస్ లైనప్ని కలిగి ఉన్నందున వారిని పరిశీలించడం చాలా కష్టం. బృందా దినేష్ తొలి గేమ్లో 28 బంతుల్లో 18 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఆమెకు ఇది ఒక మంచి అవకాశం మరియు ఆమె అలిసా హిలీతో కలిసి చాలా నేర్చుకుంటుంది. ఢిల్లీపై యూపీ వారియర్స్ అత్యుత్తమ ప్రదర్శన చూడాలని యూపీ అభిమానులు ఆశిస్తున్నారు. కెప్టెన్, వికెట్ కీపర్గా అలిసా హిలీ, బృందా దినేష్, తాహియా మెగ్రాత్, గ్రేస్ హ్యారీస్, శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవగిరి, పూనం ఖెమ్మార్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకూర్. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. షఫాలి వర్మ మొదటి గేమ్లో 8 బంతుల్లో 1 పరుగు చేయడంతో నిరాశపడ్డారు. ఆడంబరమైన బ్యాటర్ రెండో గేమ్లో మెరుగ్గా వచ్చి ఎం చిన్నస్వామి స్టేడియంలో వెలుగులు నింపుతుందని ఢిల్లీ అభిమానులు ఆశిస్తున్నారు. మెక్లానింగ్ వారి ర్యాంక్లలో జెస్ సోనాసన్ను కలిగి ఉన్నారు. అయితే ఆమెను లైనప్లో చేర్చడం చాలా కష్టం. ఢిల్లీ జట్టులో టైటస్ సాధు కూడా ఉన్నారు. అయితే జట్టు మేనేజ్మెంట్ కేవలం ఒక ఓటమి ద్వారా చాలా టింకర్గా కనిపించవచ్చు. కాబట్టి ఆమె అవకాశం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. కెప్టెన్గా మెగ్లానింగ్, షఫాలి వర్మ, ఆలిస్ క్యాప్సీ, జెమిమా రోడ్రిగ్స్, మారిజాని క్యాప్, అన్నబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, మినుమనిగా, వికెట్ కీపర్గా తానియా భాటియా, రాధా యాదవ్, శిఖా పాండే. యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే ఆడిన 2 మ్యాచ్ల్లోనూ యూపీ మీద ఢిల్లీ విజయం సాధించింది. బెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల కెప్టెన్ మెన్లానింగ్ WPL యొక్క 4వ గేమ్లో యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో అత్యుత్తమ బ్యాటర్ కావచ్చు. ఆమె గత 10 మ్యాచ్లలో 376 పరుగులతో లార్నింగ్ అద్భుతమైన ఫామ్లో ఉంది. మరియు సీజన్లో వారి 2వ విజయాన్ని నమోదు చేయడానికి ఆమె ప్రదర్శన కీలకం. బెస్ట్ బౌలర్ ఆఫ్ ది మ్యాచ్ యూపీ వారియర్స్ యొక్క సోఫీ ఎక్లెస్టోన్ ఈ మ్యాచ్లో అత్యుత్తమ బౌలర్ కావచ్చు. ఆమె చివరి 10 మ్యాచ్లలో 17 వికెట్లతో రాబోయే గేమ్లో వారియర్స్ విజయానికి ఆమె స్పెల్ కీలకం కావచ్చు. ఇక మన డ్రీమ్ 11 టీం చూసుకుంటే వికెట్ కీపర్గా అలిసా హిలీ, బ్యాటర్గా మెగ్లానింగ్, జెమిమా రోడ్రిగ్స్, గ్రేస్ హ్యారీస్, ఆల్రౌండర్స్గా ఆలిస్ క్యాప్సీ, మారిజాని క్యాప్, తాహియా మెగ్రాత్, దీప్తి శర్మ, బౌలర్స్గా అరుంధతి రెడ్డి, సోఫీ ఎక్లెస్టోన్, రాజేశ్వరి గైక్వాడ్. ఇందులో కెప్టెన్గా ఆలిస్ క్యాప్సీని, వైస్ కెప్టెన్గా గ్రేస్ హ్యారీస్ని తీసుకున్నారు.
ఇక ఈ రోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటే మా ఒపీనియన్ ప్రకారం యూపీ వారియర్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ప్రకారం టీమ్ స్ట్రాంగ్గా కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో విజయం సాధిస్తుంది. WPL, IPL టీమ్ అనాలిసిస్ మరియు ప్రెడిక్షన్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ వాచ్.